బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి మరో ఉదాహరణగా తిరుపతిలోని రమాదేవి హాస్పిటల్లో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పలమనేరు మండలం జీడిమాకులపల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్ తో 9 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితి విషమించి శ్రీనివాస్ మృతి చెందారు. అయితే మృతి అనంతరం ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరు మానవత్వాన్ని ప్రశ్నించేలా ఉందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పుడే చెప్పినారు సార్, చెప్పేదేమో 5,000 తగ్గించుకోవాలి. చిన్న ఏజ్ కదా, ఏం కావాలి వెళ్ళండి అన్నారు. చికిత్స ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రి యాజమాన్యానికి ఇప్పటి వరకు 2 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మృతి చెందిన తర్వాత మరో 45,000 రూపాయలు చెల్లించి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని ఆసుపత్రి యాజమాన్యం తెగేసి చెప్పినట్లు కుటుంబం ఆరోపిస్తోంది. వైద్యం కోసం భార్య, తల్లి పుస్తలు తాకట్టు పెట్టినట్లు బంధువులు తెలుపుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో పేద ప్రజలపై జరుగుతున్న దోపిడీపై బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. హాస్పిటల్లో వైద్యం చేసిన అధికారులు ప్రాణం కోల్పోయిన తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తూ బాడీ ఇవ్వలేదంటూ కూడా సరే ఆ బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఏదైతే పలమనేరుకి సంబంధించినటువంటి ఏదైతే వచ్చినటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్కి ఒక పేషెంట్లో బ్రెయిన్ స్ట్రోక్ నేపథ్యంలోనే సంబంధించి హాస్పిటల్లో అడ్మిట్ కావడం, అంటే గతంలో వేరే హాస్పిటల్లో చూపించుకోవడం, తర్వాత ఆరోగ్య సమస్య నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ రమాదేవి హాస్పిటల్కి ఏదైతే శ్రీనివాసులు అనే ఒక పేషెంట్ తీసుకొచ్చారు. వారం రోజులుగా కూడా సరే ట్రీట్మెంట్ అందిస్తున్నప్పుడు కూడా సరే ఆ తర్వాత ఇవాళ ఉదయం చనిపోయారు. దాదాపు 2 లక్షల పైన కూడా సరే హాస్పిటల్ యజమానికి చెల్లించాము, తీరా చూస్తే 35,000 కట్టాలి లేకపోతే బాడీ ఇవ్వమంటూ కూడా సరే బేరసారాలు చేశారంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? సార్ మేము పోయిన సోమవారం నైట్ వచ్చాం సార్. బెంగళూరులో అతనికి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. అక్కడ నుంచి మేము ఫీజు కట్టలేక తొడుక్కొచ్చేసాం సార్. ఇక్కడికి వస్తే వీళ్ళు వెంటిలేటర్లోనే పెట్టాల్సి వస్తుంది. 6 నెలలు పట్టచ్చు, నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు కోలుకునేడానికి అని చెప్పారు సార్. మళ్ళీ గ్యారంటీ లేదు అని చెప్పారు, కోలుకునేదానికి అంత టైం పడుతుందని చెప్పారు. సరే ట్రీట్మెంట్కి ఒక రోజుకి 21,000 అన్నారు సార్ వెంటిలేటర్లో పెట్టి బెడ్ ఛార్జ్. సరే లేని చేర్చాము. 1-2 రోజులు మా వల్ల కాలేదనేసి తగ్గించుకోమంటే 18,000కి వచ్చారు సార్. మా వల్ల కాదు మేము వెళ్ళిపోతామంటే మళ్ళీ 15,000కి వచ్చారు సార్. మళ్ళీ 15,000 నుంచి డిశ్చార్జ్ ఇచ్చేసేయండి, మేము ఎక్కడైనా చూపించుకుంటామంటే శనివారం ఎప్పుడో 10,000కి వచ్చినారు సార్. రాత్రి ఇంకా శుద్ధంగా మేము కట్టుకోలేని పరిస్థితి, 3 పూటలు 1 పూట తినేది కూడా లేకుండా పోయింది సార్. పేషెంట్ల దగ్గర ఉండే వాళ్ళు కూడా మాకు పరిస్థితి లేదు అంటే బెడ్ ఛార్జీ కూడా వద్దు, మీరు మెడిసిన్ వరకు తీసుకోండి అన్నారు సార్. మళ్ళీ ఇంకొక మాట ఏమంటే ఆ రోజు మేము ఆరోగ్యశ్రీ అవుతుందంటే ఆ రోజు కాదన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ట్రై చేస్తాము అన్నారు సార్. ఇప్పుడు లాస్ట్కి పొద్దున్న 4:30 చనిపోయినాడు సార్. అతను చనిపోతే 40,000 ఫీజు కట్టాలంటే మా వల్ల కట్టే కాలేదు, ఇట్లా అయింది సార్ పరిస్థితి అని రిక్వెస్ట్ చేస్తే కూడా ఏం మాత్రం కనికరం లేకుండా ఖచ్చితంగా కట్టే తీరాలని ఇచ్చేసారు సార్. ర్యాష్గా మాట్లాడతారు. మీరు చెప్పండి, ఏంటిది అసలు, మీరు ఎప్పుడు జాయిన్ అయినారు, ఏం చెప్పారండి చివరిగా? సార్ ఇది ఆపరేషన్ చేసి తలలో బోన్ తీసి ఇచ్చేసినారు సార్ మణిపాల్ హాస్పిటల్ బెంగళూరులో. అక్కడ నుంచి మాకు అంత స్తోమత లేదు అనేసి ఇక్కడికి వేసుకొని వచ్చేసినాం సార్. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నట్లుండారు. ఒకసారి బాగుందంటారు, ఒకసారి సీరియస్గా ఉంది చెప్పలేము, ఎప్పుడన్నా ఏమన్నా జరగచ్చు అంటారు సార్. ఈ అమౌంట్ గురించి మాత్రం ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారు సార్. ఫస్ట్ కట్టేసి వచ్చి మాట్లాడు అంటారు సార్. బిల్ కౌంటర్లో ఫస్ట్ వెళ్ళి కట్టేసి వచ్చి మాట్లాడు. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైనా చిన్నపిల్లలు మీరు వద్దకు చెప్పను, మా వల్ల కాదు, మమ్మల్ని మా డ్యూటీ చేయనివ్వండి. ఆరోగ్యశ్రీ ఉంది కదండి, మీరు ఆరోగ్యశ్రీ ఎందుకు ప్రిఫరెన్స్ చేయలేదు? మేము ఆరోగ్యశ్రీ చెప్పినాం సార్. ఆరోగ్యశ్రీ లేదమ్మా, మీరు ఇక్కడ ఆపరేషన్ చేసుకుంటేనే మేము పెడతాము, ఇప్పుడు లేదు అనేసి అన్నారు సార్. మా వల్ల అమౌంట్ కాలేదు అన్నప్పుడల్లా బేరాలు. ఇక్కడ బోర్డు కూడా ఉంది, మీరు ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నట్టుంది. ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నప్పుడు మీకు దాంట్లో చేపించుండొచ్చు కదా. అది పనిచేయదు, అట్లాంటివంతా కొన్నిటికే పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేయదు. ఇక్కడ బయట చేసుకుని వచ్చినారు కదా, ఇక్కడ అవంతా సెట్ కాదు. అప్పటికి అమౌంట్ మా వల్ల శక్తి లేదు సార్, మేము గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్ళిపోతాము, మమ్మల్ని పంపించేయండి అని సార్ అంటే. ఇప్పుడు చివరిగా ఉదయం చనిపోయిన తర్వాత మీకు ఇంటిమేషన్ చేశారు, ఎంత కట్టమన్నారండి చివరిగా మిమ్మల్ని? 40,000 సార్.
45 నుండి 5 తగ్గించేసి 40 అన్నారు సార్. సార్ మా దగ్గర అంత లేదు, 30,000 ఆడ పెరిగి ఎవరి దగ్గర అడ్జస్ట్ చేసుకొని 30,000 కడతాం సార్, ఆ 10,000 తగ్గించేయండి సార్ అంటే, మీరు చెప్పినట్టంతా మేము వినము, ఒకసారి మీరు చెప్పినట్లంతా మేము వినే కదానికి అయ్యలేదు, ఫస్ట్ కట్టేయండి, మేము చెప్పినట్టు మీరు వినాలా అని ఒకరు అంటారు. ఇంకొకరు సార్ అడుక్కుంటా అంటే వెళ్తానే ఉన్నారు సార్, ఆయన వెనకాల వెళ్ళి అడుక్కుంటా అంటే కూడా మాకేం పని పట్టలేదో, పొద్దుకు మీకు చెప్తా ఉండాలనా అనేసి వాళ్ళు వెళ్తానే మాట్లాడుతున్నారు. 10,000 రూపాయలు బిల్లు కట్టిన పక్షంలో మీ 5,000 రూపాయలు బిల్లు కట్టిన పక్షంలో మీ యొక్క బాడీకి సంబంధించి బాడీ ఇవ్వలేదంట. అవును సార్. ఏం చేద్దాం అనుకుంటారండి చివరిగా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? న్యాయం చేయండి అని అడుగుతున్నాను సార్. మాకు జరిగిన ఇంకెవరికి జరగకూడదు సార్, మేము ఎట్లా బాధపడతాము, ఇంకేం చేయలేము. మనం చూడొచ్చు ఈ యొక్క రమాదేవి హాస్పిటల్కి సంబంధించి దాదాపు ఏదైతే 2 లక్షల చిల్లర పైన కూడా బిల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కేవలం అంటే ఉదయం చనిపోయిన తర్వాత పేషెంట్కి సంబంధించినటువంటి హాస్పిటల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు, అయితే తీసుకెళ్లాలంటే అయితే 45,000 రూపాయలు ఏదైతే ఉందో దానికి చెల్లించాలంటూ కూడా అని చెప్పారంటూ కూడా సరే ఒక పేషెంట్లు బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద కేవలం 5,000 రూపాయలకి సంబంధించి 30,000 35,000 రూపాయలు కట్టడానికి సిద్ధపడినప్పుడు కూడా 5,000 రూపాయలు ఏదైతే చెల్లించే క్రమంలో బాడీని ఇచ్చే ప్రసక్తే లేదంటూ కూడా అని చెప్పారు. కాబట్టి తమ నిరసన వ్యక్తం చేస్తున్నామంటూ కూడా సరే పేషెంట్లు సంబంధించిన బంధువులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. మొత్తం మీద ఈ యొక్క తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క రమాదేవి హాస్పిటల్లో అనేక సార్లు కూడా సరే ఇలాంటి ఘటనలే పునరావృతం, ఠాగూర్ లాంటి సినిమాల్లో కూడా తలపించిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అవి పునరావృతం కాకముందే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఏదైతే మానవతా దృక్పథంతో ఉండాల్సినటువంటి దేవుళ్ళుగా భావించాల్సిన డాక్టర్లు కేవలం డబ్బుల కోసం రాబందులుగా పీడిస్తున్నారంటూ కూడా సరే బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరా లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతిలో.